క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 27వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి దేవుని స్తుతించుచున్నాను. ఆ దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఈ 27వ అధ్యాయంలో 21 వచనములు మాత్రమే ఉంచబడి ఉన్నది. ఇందులో 3 సంగతులను మనము చూచుచూ ఉన్నాము. బలిపీఠము నిర్మాణమును గూర్చి మొదటి 8 వచనాల్లోనూ, ఆవరణము అలాగే ఆవరణము యొక్క ప్రాకార ద్వారమును గూర్చి 9 వచనము నుండి 19వ వచనం వరకును, అలాగే 20, 21 వచనములలో దీపము కొరకైనటువంటి ఒలీవ నూనె విషయము, 3 విషయములు ఈ 27వ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నవి. క్లుప్తంగా ఈ 3 విషయములను మనము ధ్యానం చేద్దాం. 25వ అధ్యాయంలో గుడారమును నిర్మాణము చేయమని దేవుడు కోరుచూ ఉన్నాడు. అంతేకాకుండా 25వ అధ్యాయంలో పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండే 4 ఉపకరణములను గూర్చి, అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసము, కరుణాపీఠం, అలాగే పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి ఆ రొట్టెల బల్ల, దీపవృక్షమును గూర్చి 25వ అధ్యాయంలో వ్రాయబడగా, 26వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము 45 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో 2 గదులుగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముతో ఒక గుడారాన్ని నిర్మాణం చేయాలని, దాని పునాది, దాని పలకలు, పైకప్పు, అడ్డతెర, వీటన్నిటిని గురించి 26వ అధ్యాయంలో నేటి దినమందు మనం ధ్యానం చేశాం. ఇక 27వ అధ్యాయంలో ఈ దిన ధ్యానము మరి ఏమిటి అంటే బలిపీఠము, అలాగే ఈ ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాంగణము లేక ఆవరణము యొక్క ప్రాంగణము, ఆ ఆవరణము యొక్క ప్రాకారాన్ని ఎలాగూ నిర్మాణం చేయాలి, అలాగే ఒలీవ తైలము, దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనబడుచు ఉన్నవి గమనించండి. ఈరోజు మన 27వ అధ్యాయం మొదటి 8 వచనములలో నుండి, మొదటి 8 వచనములలో నుండి ఇత్తడి బలిపీఠము, గుడారములో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠము లేక ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాంగణము, ప్రధాన ద్వారము తీయగానే, ప్రాకార ద్వారము తీయగానే మొట్టమొదట కనబడేటటువంటి ఉపకరణము ఈ యొక్క మరి బలిపీఠము. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న 7 ఉపకరణములలో ఈ బలిపీఠము పెద్దదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ బలిపీఠమునకు కొన్ని పేర్లు మనము చూడగలుగుచూ ఉన్నాం. బలిపీఠం అని నిర్గమకాండం 29 అధ్యాయం 36వ వచనంలోను, దేవుని బలిపీఠము అని కీర్తన గ్రంథం 43 అధ్యాయంలోను, దహన బలిపీఠము అని నిర్గమకాండం 30 అధ్యాయంలోను, ఇత్తడి బలిపీఠము అని నిర్గమకాండం 38 అధ్యాయంలోను, ఈరోజు మనం చదువుకునే 27వ అధ్యాయంలో తుమ్మ కర్రతో చేయబడినటువంటి బలిపీఠము అని, అలాగే లేవియ కాండం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రత్యక్ష గుడారము ఎదుట బలిపీఠము అని, అలాగే మలాకి గ్రంథంలో యెహోవా భోజనపు బల్ల అని ఈ బలిపీఠమునకు కొన్ని పేర్లు మనము చూచుచున్నాము. బైబిల్ గ్రంథంలో గ్రహించండి. హెబ్రీ భాషలో ఈ యొక్క బలిపీఠమునకు ఏమని పేరు అంటే వధస్తంభము. గ్రీకు భాషలో ఈ బలిపీఠమునకు జంతువును వధించి కాల్చే స్థలము. ప్రియులారా, ఈ వధస్తంభమే
బలిపీఠము. ఈ బలిపీఠమే కల్వరి సిలువ. దేవునికి స్తుతి కలుగునుగాక. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయమే పాడెదను. ప్రియులరా, గమనించండి, బలిపీఠము కల్వరి సిలువకు సాదృశ్యంగా మనకు కనబడుచు ఉన్నది. 27వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుడుకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమ వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు కింద దానిని ఉంచవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దీని కొలతలు, బలిపీఠం యొక్క కొలతలు, బలిపీఠం ఏ చెక్కతో ఏ కర్రతో చేయాల్సి ఉంటుందో విషయాలు మనకు ఇక్కడ క్లుప్తంగా చెప్పబడ్డాయి. 5 అంటే 5 మూరల పొడవు 5 మూరల వెడల్పుతో చౌకముగా ఆ బలిపీఠము ఉండాలి. తుమ్మ కర్రతో దాన్ని చేయాలి. దాని మీద ఇత్తడి రేకును పొదిగించాలి. అది 3 మూరల ఎత్తు ఉండాలి. దానికి 4 మూలల కొమ్ములు ఉండవలసి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఎందుకు ఈ బలిపీఠము అంటే, ఆరాధకుడు లేక ఒక మనిషి తన పాపమును నివృత్తి చేసుకోవడానికి గాను హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారము ఏ వస్తువైనా ఏ వ్యక్తి అయినా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనేటటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి ఇప్పుడు ఈ మానవుడు తన పాప పరిహారము నిమిత్తము దేవుని మందిరములో మొట్టమొదటి ఈ బలిపీఠమును సమీపించి బలిపీఠమును తన పాప నివృత్తి నిమిత్తము రక్తము చిందించవలసి ఉన్నారు. ఆది కాండంలో మొదటి మానవుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారి నిమిత్తము గొర్రెలను వధించి ఆ యొక్క పాప పరిహారం చేసి ఆ యొక్క చర్మముతో ఈ ఆదాము హవ్వలకు ఆయన వస్త్రములను చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీయుల ప్రయాణ కాలమందు మరి ఇశ్రాయేలీయులను విడిపించడానికి పస్కా గొర్రె పిల్ల వధించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు అనే పస్కా గొర్రె పిల్ల పౌలు గారి యొక్క బోధన బట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను బట్టి యేసుక్రీస్తు అనేటటువంటి ఈ గొర్రె పిల్ల, పస్కా గొర్రె పిల్ల మన నిమిత్తము వధించబడిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. పూర్వము 5 విధములైనటువంటి బలులు జరుగుతూ ఉండేవి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని ఈ 5 విధములైన బలులు బలిపీఠము మీద వారు చెల్లిస్తూ ఉండేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గమనించండి, యేసుక్రీస్తు అనేటటువంటి ఈ గొర్రె పిల్ల
యేసుక్రీస్తునే ఈ గొర్రె పిల్ల, జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమింపబడిన ఈ గొర్రె పిల్ల కల్వరి బలిపీఠము మీద మన కొరకు బలి అయి మనందరికీ పాప క్షమాపణను శాప విమోచనను కలిగింప చేసిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఈ బలిపీఠము యొక్క ఆత్మీయమైనటువంటి అర్థములను క్లుప్తముగా మీ ఎదుట ఉంచుట కొరకు నేను ఆశించుచున్నాను. గుర్తించవలసిందిగా నేను మీకు మనవి చేయుచు ఉన్నాను. బలిపీఠము యొక్క ఆత్మీయమైనటువంటి అర్థములు, బలిపీఠము యొక్క ఆత్మీయమైనటువంటి అర్థములు గమనించండి. అవి తుమ్మ కర్రతో చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. తుమ్మ కర్ర త్వరగా పుచ్చిపోదు గనుకనే ఈ తుమ్మ కర్రను ఆ బలిపీఠము కొరకు వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు యొక్క మానవత్వమును సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు చనిపోయి ఆయన కుళ్ళిపోలేదు కానీ ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును ఈ తుమ్మ కర్ర మనకు సూచించుచున్నట్టుగా గుర్తించాలి. ఈ తుమ్మ కర్ర మీద ఇత్తడి రేకు పొదిగించారు. ఇత్తడి తీర్పును మనకు సూచించుచు ఉన్నది గమనించండి. నీతిమంతుడైనటువంటి దేవుని తీర్పును ఈ ఇత్తడి రేకు మనకు కనబరుచుచు ఉన్నది. కల్వరి సిలువలో ఆ తీర్పులను ప్రభువు పొంది మనందరినీ కూడా మరి ఏ శిక్షా విధి లేని వారుగా చేశారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మరి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట మనము చూచుచూ ఉన్నాం. ఇక 3వదిగా ఈ యొక్క బలిపీఠము బహిరంగమైనది. అంటే ద్వారము ప్రాకార ప్రధాన ద్వారము తెరుచుకొని రాగానే ముందు మనకు కనబడేటటువంటి ఆ యొక్క మరి ఉపకరణం ఏమిటి అంటే మరి ఈ యొక్క ఈ బలిపీఠమే. ప్రియమైనటువంటి వాళ్ళది యేసుక్రీస్తు సిలువకు సాదృశ్యమై ఉన్నది. ఇది బహిరంగమైనది. నేడు మనమందరము చూడవలసినది ఈ సిలువనే. మొదట మనందరం కూడా సిలువ యొద్దకు రావలసి ఉన్నది. సిలువ యొద్దకు వస్తేనే తప్ప మరి మనకు పాప క్షమాపణ కలుగదు, అలాగే మన యొక్క శాప నివారణ కలుగదు. పాప క్షమాపణ కలగాలన్నా, శాప నివారణ కలగాలన్నా మనమందరము యేసుక్రీస్తు సిలువ యొద్దకు రావలసి ఉన్నది. గుర్తించవలసినదిగా మీకు తెలియచేస్తున్న భక్తులు పాడుతున్నారు. పలువిధ పదమూల రసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుట నిలచినాడను రాని సిలువే నాశరా నాయనురా. ఈ బలిపీఠము చచ్చౌకమైనది. అంటే 4 ప్రక్కల సమానంగా ఉంటుంది, 4 దిశలు కూడా సమానంగా ఉంటుంది. అలాగే మరి యేసుక్రీస్తు అందరివాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి, అందరివాడు అని తెలియచేయడానికి 4 దిక్కుల ఉన్నవారు కూడా ఆయనను సమీపించి ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించి ఆయన ఘనపరచవచ్చు. 4 దిక్కుల వారికి ఆయన తన చేతులను చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ఆ ప్రియమైన ప్రభువు పిలుచుచున్నారు. గనుక ఇది చౌకమైనది. 4 ప్రక్కల ఉన్న ప్రజలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కుల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని భాషలు మాట్లాడు వారిలో నుండి అందరిని ఆహ్వానించేటటువంటి చౌకమైనదిగా ఈ యొక్క బలిపీఠము కనబడుచు ఉన్నది. 5వదిగా మనం చూస్తే దానికి 4 ప్రక్కల 4 కొమ్ములు ఏకాండముగా చేయవలసి ఉన్నది. ఈ కొమ్ములు గట్టితనానికి, బలానికి సూచనగా ఉన్నవి. బలిపీఠమును కొమ్మును ఆశ్రయిస్తే విడుదల కలుగుతూ ఉంది అనేటటువంటి మాటలు నా రక్షణ శృంగమని 12వ కీర్తనలోను
ప్రియమైన వాళ్ళ రైక 118వ కీర్తనలో ఈ బలిపీఠపు కొమ్మలను ఆశ్రయించటం గురించి వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నాం కనుక ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ యొక్క బలిపీఠమును ఆశ్రయించిన వారికి ఆయన క్షేమమును, స్వస్థతను, ఆశీర్వాదమును కలిగిస్తారనే విషయము మనకు కనబడుచు ఉన్నది. అలాగే 6వ మాట, ఆ బలిపీఠము గొల్లగా, అంటే లోపల ఏ విధమైనటువంటి వస్తువులు లేవు, ఒక వల వంటిది ఉన్నది తప్ప ఏమీ లేవు. అది ఎక్కడైతే పెడతారో అక్కడ కొంత ఇసుకతో కానీ చిన్న చిన్న రాళ్లతో కానీ దాన్ని పూడ్చాల్సి ఉంటుంది కనుక గమనించే. దేన్ని సూచిస్తూ ఉంది అంటే తన్ను తాను ఖాళీ చేసుకున్నటువంటి ఆ ప్రియమైన ప్రభువును మనకు సూచించుచు ఉన్నది. రిక్తుడైనటువంటి ప్రభువును, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తన్ను తాను ఖాళీ చేసుకున్నటువంటి ప్రభువుకు ఈ బలిపీఠము సూచనగా ఉన్నది. ధనవంతుడైన ప్రభు మన నిమిత్తము దరిద్రుడుగా మార్చబడ్డారనే మాటలు ఈ యొక్క మరి బలిపీఠమును బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రభువునకు, తను తాను రిక్తునిగా చేసుకున్న ప్రభువునకు ఈ బలిపీఠము సూచనగా ఉన్నది. అలాగే సంఖ్యాకాండము 4వ అధ్యాయం 13వ వచన ప్రకారంగా బలిపీఠాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు, దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళేప్పుడు దాని మీద ధూమ్రవర్ణ వస్త్రమును పరిచేవారు. ధూమ్రవర్ణ వస్త్రము, ధూమ్రవర్ణము రాజకత్వము, రాయాలిటీని సూచిస్తూ ఉంది. సిలువలో వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన ఇరు ప్రక్కల కుడి ఎడమల 2 దొంగలు ఉన్నారు. కుడి వైపు ఉన్నటువంటి దొంగ విశ్వాస నేత్రమును తెరిచాడు, ప్రకృతి నేత్రమును మూశాడు. లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి బ్రతుకును గూర్చి అతడు ఆలోచించుచుండలేదు కానీ విశ్వాస నేత్రముతో రాబోవుచున్న రారాజు ఈయనేనని ఎరిగి ఆయన ప్రార్థించుచున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి సిలువలో వేలాడుచున్న యేసుక్రీస్తులో రాజరికం కనబడింది, రాజకత్వం కనబడింది. కాబట్టి ఈ రాజకత్వాన్ని బట్టి అతడు అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రభు యొక్క జవాబు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, గ్రహించాలి. ఇక బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని లోపల పరిశుద్ధ స్థలములో ఉండినటువంటి ధూప వేదికకు వాడుతూ ఉండేవారు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ముందు బలిపీఠము, తర్వాత ధూపవేదిక, అనగా ముందు రక్షణ, ఆ తరువాత పరిశుద్ధ స్థల ప్రవేశము, ప్రార్థన, ఆరాధన మొదలుగునవి. బలిపీఠం మీద పశువు దహించబడుతుంది, బలిపీఠం మీద పశువు దహించబడుతూ ఉంది. ధూప వేదిక మీద సుగంధ సాంబ్రాణి చూర్ణము దహించబడుతూ ఉన్నది. బలిపీఠము రక్షకత్వమును, రక్షణను సూచిస్తూ ఉంటే ధూపవేదిక యాజకత్వాన్ని సూచిస్తూ ఉంది. బలిపీఠము బహిరంగంగా కనబడుతూ ఉన్నది, ధూపవేదిక రహస్యముగా కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గ్రహించండి, ఈ మొత్తం మీద మనం చూస్తే ఈ బలిపీఠము యేసుక్రీస్తు సిలువను మనకు కనబరుచుచు ఉన్నది, గ్రహించండి. ఇక 2వ సంగతి, గుడారపు యొక్క ఆవరణము మరియు ద్వారం. 9వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే గుడారము 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, అంటే 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పుతో ఈ గుడారము దీర్ఘ చతురస్రాకారములో ఉన్నది. అంటే 150, 75 అంటే రెట్టింపు ఉంది కాబట్టి అది దీర్ఘ చతురస్రాకారంలో కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ గుడారము చుట్టూ ఉండేటటువంటి ప్రాంగణమును గూర్చి, ఆవరణమును గూర్చి కూడా ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ బయట గోడ వలె ఉండుటకు సన్నపు నార బట్ట యవనికలతో, అనగా తెల్ల నార తెరలతో ఒక ప్రాకారము నిర్మాణము చేయవలనని దేవుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నారు. దక్షిణ దిక్కున 20 స్తంభాలు, ఉత్తర దిక్కున 20 స్తంభాలు, పడమర దిక్కున 10 స్తంభములు, ఇత్తడి స్తంభములను చేసి ఈ స్తంభముల మధ్య నిడివి
7.5 అడుగుల నిడివి ఉండాలి, ఎత్తు 7.5 అడుగుల ఎత్తు ఉండాల్సి ఉన్నది. ఈ క్రింద అవి నిలబడ్డానికి, స్తంభాలు నిలబడ్డానికి గాను ఇత్తడి దెమ్మలు, నిన్న మనం ప్రత్యక్ష గుడారం గురించి చెప్పుకుంటూ వెండి దెమ్మలను చెప్పుకున్నాము. ఇక్కడ ఇత్తడి దెమ్మలను అమర్చాలి. వాటికి పైన వంకులు ఉండాలి తెరలు తగిలించడానికి. అలాగే పెండే బద్దలు ఉండాలి, అవి అటు ఇటు చెదిరిపోకుండా ఉండడానికి గాను పెండే బద్దలు కూడా ఉంచవలసి ఉన్నది. ఇది గుడార ప్రాకార ప్రాకారమును గురించి చెప్పబడిన మాట. ఇక తూర్పు వైపున ద్వారం ఉండాల్సి ఉన్నది. తూర్పు వైపు ద్వారము ఉండాలి. ఈ ద్వారము 30 అడుగుల ద్వారమై ఉండాలి. ఒకే ఒక్క ద్వారమై ఉండాలి. అందరూ రాగలుగుటకు వీలుగా ఒక పెద్దదైనటువంటి ద్వారమై ఉండవలసి ఉన్నది. యాజకులైనా, ఆరాధికులైనా, ఎవరు వచ్చినా, ఏ గోత్రికులైనా, పడమర వైపునున్న గోత్రికులైనా, ఉత్తర వైపునున్న గోత్రికులైనా, దక్షిణం వైపునున్న గోత్రికులైనా, ఏ ప్రక్క వారైనా సరే తూర్పులో ఉంచబడిన ఈ ప్రాకారము యొక్క తూర్పు వైపునున్న గేటు నుండి, ద్వారము నుండి ప్రవేశించవలసి ఉన్నది. ఈ ద్వారము మధ్యలో, ఈ ప్రాకారము యొక్క మధ్యలో మరి ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. 30 అడుగులు మధ్యలో ఉంటే అటు 22.5, ఇటు 22.5, అటు ఇటు విడిచిపెట్టి మధ్యలో 30 అడుగుల ద్వారమును ఏర్పాటు చేయవలసి ఉన్నది. అటు ఇటు 3 స్తంభములను ఏర్పాటు చేసి 3 ఇత్తడి దెమ్మలను పెట్టి, అటు 3 ఇటు 3 పెట్టి మరి ఆ విధంగా తెరలతో దాన్ని నిర్మాణం చేయాలి. గ్రహించండి, ఈ తెరలన్నీ కూడా మరి ప్రాంగణము యొక్క తెరలన్నీ కూడా తెల్లని ఆ సన్నపు నార బట్టతో చేయవలసి ఉన్నది. ఈ తెల్లని సన్నపు నార బట్ట పరిశుద్ధతను, పవిత్రతను కనబరుచుచు ఉన్నది. ఇక ద్వారమునకు ఏ విధమైన తెరలు వేయాలి అంటే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును విభాగించడానికి ఏలాగున నీల, ధూమ్ర, రక్త, ధవల వర్ణములు కలిగిన సన్న నార బట్ట వాడారు. ఎలాగు చిత్రకారుని పనిగా కెరూబులు చిత్రించారు, అలాగే ఈ ద్వారానికి కూడా అవే తెరలను నీల, ధూమ్ర, రక్త, ధవల వర్ణములతో చేయబడినటువంటి ఆ యొక్క కెరూబులు పనితో చిత్రించినటువంటి ఆ యొక్క మరి తెరలను ఈ యొక్క ప్రధాన ప్రాకార ద్వారమునకు వాడవలసి ఉన్నది అనేటటువంటి మాట 16వ వచనంలో 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారుతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దెమ్మలు 4. మధ్యలో ఆ యొక్క మరి తెరలు వేయడానికి గాను 4 స్తంభములు మధ్యలో మరి ఏర్పాటు చేయవలసి ఉన్నట్టుగా మనం చూస్తున్న 4 దెమ్మలు, ఇత్తడి దెమ్మలతో ఈ స్తంభములను మరి బిగించవలసి ఉన్నది, అమర్చవలసి ఉన్నది. వాటి ఎత్తు 7.5, వాటి నిడివి 7.5 గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. గుడారం యొక్క ఎత్తు 15 అడుగులు ఉంది కాబట్టి అందులో సగం 7.5 అడుగుల ఎత్తు ఈ ప్రాకారం ఉన్నది కాబట్టి చాలా చక్కగా మరి ఈ యొక్క చూపరులందరికీ, అనగా ఈ ఇశ్రాయేలీలందరికీ చక్కగా ఈ మందిరము కనబడేటట్టుగా ఈ ప్రాకార నిర్మాణమును చేయవలసిందిగా తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక సంగతిని నేను మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రాకార ద్వారము యొక్క ఆత్మీయమైన భావాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాకారమునకు 2, 3, 4 ఇలాగు ద్వారములు లేవు, ఒకే ఒక్క ద్వారము. అలాగే దేవుణ్ణి సమీపించడానికి, పరలోకానికి చేరుకోవడానికి ఒకే ఒక్క ద్వారము. ఆ ద్వారము క్రీస్తే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
ఈ ద్వారమునకు 4 స్తంభములు అనగా 4 దిక్కులు మనం చూస్తా ఉన్నాం. 4 దిక్కుల నుండి వచ్చిన వారందరూ కూడా, తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్ని దిక్కుల నుండి వచ్చే వాళ్ళందరూ, ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు ఇదే ద్వారము గుండా లోపలికి ప్రవేశించవలసిన వారై ఉన్నట్టుగా ఈ ఆత్మీయమైన భావం మనకు కనబడుచు ఉన్నది. ఈ యొక్క ద్వారపు ఆ తెరలకు 4 రంగులు కనబడుతున్నాయి. నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాము. నీలము దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. అలాగే పరలోక రాజ్యమునకు లేక పరలోకమునకు ఆకాశపు రంగుగా కనబడుతూ ఉన్నది. ధూమ్రము రాజరికము రాయాలిటీని చూపిస్తూ ఉంది. రక్తవర్ణము బలియాగమును త్యాగమును సూచిస్తూ ఉంది. ధవలవర్ణము పరిశుద్ధతను నిష్కలంకతను మనకు కనబడుచు ఉన్నది. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరి ఒక 3వ మాట మనం చెప్పుకొని ముగిద్దాం. దీపము కొరకు ఒలీవల నూనె. ప్రత్యక్ష గుడారంలో వెలుగు సరఫరా చేయడానికి దీపవృక్షములు 7 దీపములు వెలగడానికి నూనె అవసరమై ఉన్నది. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధ స్థలములో బంగారంతో దీపవృక్షాన్ని చేయాలని, అది 7 కాండములతో చేయబడవలనని 25వ అధ్యాయంలోనే దేవుడు మోషేకు తెలియపరిచిన మాటలు మనం నేర్చుకున్నాం. అయితే ఆ దీప వృక్షము వెలుగునివ్వాలి అంటే దానికి నూనె కావాలి. గుడారము దేవుని సన్నిధి నిలయము, దేవుడుండేటటువంటి చోటు, ద సింబల్ ఆఫ్ గాడ్ యొక్క గుడారం. అయితే అక్కడ దీపము నిత్యము వెలుగుచుండవలసి ఉన్నది. దేవుడు వెలుగు గనుక ఆయన సన్నిధిలో ఎప్పుడు చీకటి ఉండకూడదు. దీపము నిత్యము వెలగాలంటే అందులో నూనె ఉండవలసి ఉన్నది. ఒలీవ నూనెని ఎందుకు వాడారంటే అది తక్కువ పొగ వచ్చి ఎక్కువ వెలుగునిస్తుంది. నూనె తక్కువ పొగ వచ్చి ఎక్కువ వెలుగునిస్తుంది. కాబట్టి దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను వాడవలెనని 20-21 వచనములలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారుడు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఆ దీపాన్ని సవరిస్తూ వెలుగుతూ ఉండేటట్టుగా చూడాలి. ఆరిపోకూడదు, దీపములు ఆరిపోకూడదు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆయన బట్టి వెలిగింపబడిన మనందరం కూడా నిత్యము వెలుగుతూ ఉండాలి. అందుకే మరి యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాటల్లో ఒక మాట, మీ దీపములు నిత్యము వెలుగుచుండనీయుడి. కాబట్టి మన దీపములు నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే అందుకొరకు నూనె కావాలి. అది అచ్చమైన ఒలీవల నూనె అయి ఉండాలని చెప్పి ఇక్కడ మోషే గారితో దేవుడు తెలియచేస్తా ఉన్నారు. ఆత్మీయంగా చూస్తే ఆ నూనె పరిశుద్ధాత్మ నూనె. మన దీపములు నిత్యము వెలగడానికి అవసరమైనటువంటి నూనె పరిశుద్ధాత్మ నూనె. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నూనెను మనం కలిగిన వారమై నిత్యము వెలుగుతూ అనేక మందిని వెలుగుస్తూ మరి వెలుగు మార్గంలో సాగిపోదాం. దేవుడి మాటలు మీ అంతరంగాల్లో భద్రము చేయునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రము. మీ వాక్యమును ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాం. బలిపీఠము, ఆవరణ నిర్మాణము, ద్వారము, అలాగే దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒలీవల నూనె, దీపములు వెలిగించడానికి ప్రభువా మీరు చెప్పిన ఈ మాటలు 27వ అధ్యాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు, నిత్యము మేము పరిశుద్ధాత్మను కలిగి నీ కొరకు, నీ మహిమ కొరకు సాగగలిగిన ధన్యత, దీవెన మాకిచ్చి నడిపించు. ఘనత, కీర్తి పొందము. ఈ బలిపీఠము కల్వరి శిలువ యొద్దకు వచ్చి మేము రక్షించబడి కృపలో వర్ధిల్లుటకు మా అందరికీ సహాయం చేయము. ఇంకా ఎంతమంది మీ యొద్దకు రాలేకపోతా ఉన్నారు ప్రభు, ఇంకా ఎంతమంది లోకాశలతో శరీరాశలతో ఉన్నారు, వారందరినీ వైపుకి ఆకర్షించుకొనము. ఘనత, కీర్తి పొందము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకు ముగ్గురిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్.
ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది కిల్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది కిల్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కిల్లకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.